హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ చిత్రానికి నాగశ్విన్ దర్శకత్వం వహించగా అశ్విని దత్తు ఈ చిత్రానికి నిర్మాత అనమాట. ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదనమాట. ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తుంది. దిశ పటాని కూడా ఒక స్పెషల్ పాత్రలో, అలాగే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అయితే అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నారనమాట. ఎప్పుడో మహాభారతంలో జరిగిన కాలం నుంచి 2898 వరకు జరిగిన అంశాలని ఈ మూవీలో చూపించబోతున్నారనమాట. అయితే ఈ మూవీ వాస్తవంగా మే 9న రిలీజ్ అవ్వాలి. రిలీజ్ డేట్ అయితే పోస్ట్ పోన్ అయిందనమాట. కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తారని చెప్పేసి ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారన్నమాట డైరెక్టర్ నాగశ్విన్ బర్త్డే సందర్భంగా. అయితే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు చేయలేదని చెప్పాలి. నాగశ్విన్ బర్త్డే సందర్భంగా కల్కి మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటిస్తారని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది. కానీ డైరెక్టర్ బర్త్డే రోజు కల్కికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదనమాట. అందువలన ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారని చెప్పాలి. అయితే కల్కి న్యూ రిలీజ్ డేట్కు సంబంధించి కొత్త న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందన్నమాట. కల్కి మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వచ్చన్న న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. వాటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంటు ఈరోజు లేదంటే రేపు ఈ 2-3 రోజుల్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం జూలై 27న రిలీజ్ కాబోతుందని. ప్రభాస్ సలార్ లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ నటించిన కల్కి మూవీపై భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉందన్నమాట. బాక్సాఫీస్ పరంగా ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ కల్కి అధిగమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు. అశ్వత్థామగా అమితాబ్ కనిపించబోతున్నారు. మరి చూద్దాం కల్కి మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత.